కర్నూలు జిల్లా నంద్యాలలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 18 మంది యువతులు, 14 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, పోలీస్ దాడులకు సంబంధించి వివరాలేంటి? లోకేష్. లోకేష్, చెప్పండి, పోలీస్ దాడులకు సంబంధించి వివరాలేంటి? సిద్ధు, నంద్యాల పట్టణంలోని వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేశారు. ఏదైతే ఈ వ్యభిచారం అనేది విచ్చలవిడిగా నంద్యాల పట్టణంలో జరుగుతుందని అక్కడ ఉండే స్థానికులు పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే పోలీసులకు ఈ విషయాన్ని దృష్టికి చాలా సార్లు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీ రవికృష్ణకు ఈ సమాచారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నంద్యాల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రహస్యంగా నడుపుతున్న వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. ఇందులో భాగంగా 30 మందిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇందులో 18 మంది మహిళా వ్యభిచారులు ఉన్నారు. ఇందులో 2 వృద్ధులు, అదేవిధంగా 15 మంది మధ్య వయసు వారు ఉండడం జరిగింది. అయితే ఈ నంద్యాల పట్టణంలో ఇక్కడ రైల్వే స్టేషన్ ఈ ప్రాంతాల్లో చాలా మటుకు ఈ వ్యభిచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ తరచు జరుగుతున్నప్పటికీ కూడా ఈ పోలీసులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదు. నిన్న జరిగిన దాడుల్లో కూడా దొరికిన వారిలో పొట్టకుట్టి కోసం ఈ వ్యభిచార వృత్తిలో వచ్చిన వారే తప్ప ఈ హైఫైగా చాలా రోజుల నుండి నడుపుతున్న వారిని, బడాబాబులని వదిలేసి కేవలం కొంతమందిని మాత్రమే అదుపులో తీసుకోవడం అనేది అక్కడ ఉండే ప్రజల్లో పోలీసులపై చేస్తున్న ఆరోపణలుగా ఉన్నాయి. ఈ వ్యభిచారాల మీద చాలా మటుకు ఈ కంప్లైంట్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. అయితే ఈ పోలీసుల వ్యవహార తీరుపై కూడా అనుమానాలు ఉన్నట్లు అక్కడ ఉండే ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఓకే లోకేష్.